నిజామాబాద్ భీమ్గల్ పట్టణంలో మున్సిపాలిటీ కాకముందు నుండి దాదాపు 30 సంవత్సరాలుగా మున్సిపల్ 2వ వార్డులోని మురికి నీటి సమస్య ఉండింది. అక్కడ మురికి నీరు వెళ్లేందుకు కాలువ లేకపోవడంతో అక్కడ మురికి నీరు చెత్త నిండి చుట్టుపక్కల ఇండ్ల వారు మలేరియా, డయేరియా లాంటి కాలుష్య ఆరోగ్య సమస్యలుండేవి. ఇదే విషయాన్ని కాలనీవాసులు ఎన్నోసార్లు అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. కానీ ఇదే సమస్యను కాలనీవాసులు బండారు శ్రీనివాస్ భీమ్గల్ రిపోర్టర్ కూడా జితేందర్ కు వివరించడంతో వెంటనే మున్సిపాలిటీ కమిషనర్ తో మాట్లాడగా జితేందర్ మాటకు కమిషనర్ స్పందించి ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఈ రోజు జేసీబీ ద్వారా మట్టిని తీసి కాలువల పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ బాధితులు బండారు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు బండారి వెంకటేష్ మాట్లాడుతూ గత కొన్ని ఏళ్ల నుంచి ఉన్న సమస్యను పరిష్కరిస్తున్న మున్సిపల్ కమిషనర్ కు రిపోర్టర్ కూనే జితేందర్ కు కృతజ్ఞతలు తెలిపారు. గత 25-30 సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ ఈ డ్రైనేజ్ సమస్యను చాలా ఇబ్బందులకు గురైనాం. అనేక విషజలాలు కూడా వచ్చినాయి. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి లోకల్ న్యూస్ జితేందర్ రిపోర్టర్ అన్న గారికి కృతజ్ఞతలు. ఆయన నిన్న వచ్చి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం వల్ల తొందరగా స్పందించి ఈ యొక్క మురికి వల్ల తీయడం జరిగింది. మా యొక్క రిపోర్టర్ జితన్న గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ యొక్క డ్రైనేజ్ పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మంచి